సందర్భంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన కింద పిఎం సూర్య గారు పథకాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా విచ్చేసినటువంటి సీజీఎం గారికి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి, అదేవిధంగా పెద్దల ఆర్డీఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, సున్నపుకుంట తాండా గ్రామ సోదరిమణులకు, కదిర్ రూరల్ మండలం నుంచి ఇచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీకు అందరికీ కూడా సున్నపుకుంట తాండా వాసులకి శుభాకాంక్షలు. ఎందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నానంటే, మీరు ఒకసారి కరెంటు కష్టాలు మామూలు కాదు. ఈ మధ్యకాలంలో ఆడోళ్ళు కానీ రైతులు కానీ కరెంటు కష్టాల గురించి ప్రస్తావించడంలే. వాస్తవమే కదా, గడిచిన 5-6 ఏళ్ళుగా. దీనికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి చొరవ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేస్తే రైతాంగం కూడా పొలం గట్ల మీద ఇళ్లలో పడుకొని కరెంటు కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితులు వాస్తవమా కాదా? అంతేకాకుండా లో వోల్టేజ్ సమస్యతో మోటార్లు కాలిపోయిండే సమస్య వాస్తవమా కాదా? ఊర్లలో కూడా లో వోల్టేజ్ సమస్యతో ఎప్పటికప్పుడు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు వాస్తవమా కాదా? ఎప్పటికప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోయినటువంటి పరిస్థితులు వాస్తవమా కాదా? కరోనా వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కరోనా లాక్డౌన్ ఎత్తేసే టయానికి కరెంటు బిల్లు కడితే షాక్ కొట్టినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరు మీద విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితులు వాస్తవమా కాదా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విద్యుత్ సంస్కరణలో ఎప్పుడు కూడా ముందు చూపుతో పోయేటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. దాని ఫలితమే ఈ రోజున నాణ్యమైనటువంటి విద్యుత్తు, ఉచిత విద్యుత్తు 7 గంటల పాటు ఇస్తూ ఉన్నారు. కరెంటు కోతలు కూడా కరెక్ట్గా టైం పెట్టినట్టు విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా సజావుగా అమలు చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే ట్రూ అప్ ఛార్జీల పేరు మీద విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి పరిస్థితుల నుంచి ట్రూ డౌన్ ఛార్జీలు పెట్టి విద్యుత్ ఛార్జీలు తగ్గించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా దానికి అనుగుణంగానే ప్రధానమంత్రి గారు ఎస్సీలకు, ఎస్టీలకు విద్యుత్ ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతోనే పిఎం సూర్య గారి ముఫ్త్ బిజిలీ యోజన ప్రారంభిస్తే ఆయన 2 కిలోవాట్లకి 60,000 రూపాయలు మంజూరు చేస్తూ ఉంటే ఎస్సీ, ఎస్టీలకు చేదోడుగా వాదోడుగా ఉండల్లా. విద్యుత్ సంస్కరణలో భాగంగా ప్రపంచం పోటీ పడేటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా పోటీ పడాలనే ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 65,000 రూపాయలు ప్రోత్సాహం సబ్సిడీ కింద ఇస్తూ 1,25,000 రూపాయలు 100% సబ్సిడీతో మీ ఇంటి మీద విద్యుత్ పలకాలని ఏర్పాటు చేస్తూ మీ ఇంటికి ఉచితంగా విద్యుత్ ఇస్తూ మళ్ళీ దాన్ని ప్యానెల్ దుడుచుకున్నందుకు గాను నెలకు 200 రూపాయలు అదనపు ఛార్జీలు మీకు చెల్లిస్తూ మీ కరెంటు కష్టాలు తీర్చేటువంటి కార్యక్రమము ఈ రోజున ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సున్నపుకుంట తాండాలో మొదలవుతున్నందుకు మీ అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరి తరఫున సున్నపుకుంట తాండా వాసులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. ఇందాక అడిగినారు, మీ పంచాయతీ సెక్రటరీనేనా ఆయన మాట్లాడింది? ఆర్డబ్ల్యూఎస్ జేఈ గారు చెప్తున్నారు, జేజేఎం అంటాడు, ఓహెచ్ఎస్ఆర్ అంటాడు. ఇవన్నీ మా నాయకుల్లోనే 90% మందికి తెలియదు. జేజేఎం అంటే ఏందా? మిషన్. అదే జలజీవన్ వరకు వస్తుంది, 3వది రాలే. ఇంకా మిగతాది జలజీవన్ మిషన్ అనేది ప్రతి ఒక్కరికి తాగునీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో రూపకల్పన చేయబడింది. మీరు ఎవరైతే కరెంటు కష్టాల నుంచి బయటకు వచ్చినారో వచ్చే రోజుల్లో నాణ్యమైనటువంటి తాగునీరు కష్టాల నుంచి కూడా బయటపడేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి అనుగుణంగానే జలజీవన్ మిషన్ కింద ప్రతి గ్రామంలో కూడా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను. అంతేకాకుండా రోడ్లు కూడా అడుగుతూ ఉన్నారు. నిజంగా సున్నపుకుంట తాండాకి ఏదైనా చేసినామంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులమైనటువంటి మేము చేసిందే కానీ వేరే ఏ ఇతరత్ర ప్రభుత్వం చేయలేదు, ఏ నాయకుడు చేయలేదనేది వాస్తవం. మీ గుడి కట్టినాం, మేమే కట్టినాం. మీకు సిపిఐ కాలనీకి రోడ్డు వేసినాం, మేమే వేసినాం.
ఈ తాండాలో సీసీ రోడ్లు వేసినా మేమే మొదలుపెట్టినాం. ఇంకా మీరు సారాయి గురించి కొంచెం తగ్గించేసుకుంటే ఇంకా మంచి ప్రోత్సాహకాలు ఇస్తాము. సారాయి నుంచి బయటికి రాండి, మీ ఊరిని బాగు చేసుకోండి. మీ మగవాళ్ళని నిలదీయండి. పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు వచ్చినారు. మీ మగవాళ్ళని నిలదీయండి, సారాయి గురించి దూరం పెట్టండి. ఈ కార్యక్రమాలు అభివృద్ధి పదంలో మీరు భాగస్వాములు కండి అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం మన నియోజకవర్గంలో, అందులో సున్నపుగుట్ట తాండాలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా నిజంగా ఇది ఆనందదాయకమైనటువంటి విషయం మనకు ఈ కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని శుభదినాన బాబు జగజ్జీవన్ రామ్ గారి జన్మదినాన వెనకబడినటువంటి వర్గాలకు చెందినటువంటి తాండాలకు చెందినటువంటి ఈ తాండాలో మొదలు పెడుతున్నటువంటి సందర్భంగా ఇది ఒక శుభదినం ఈ నియోజకవర్గానికి అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా వెనకబడిన వర్గాలు బీసీల కోసం కూడా వచ్చే తొందరలోనే మళ్ళీ ఒక పథకాన్ని ప్రారంభిస్తున్నారు. 1,25,000 రూపాయలు 25,000 రూపాయలు వాళ్ళు కాంట్రిబ్యూషన్ కింద వాళ్ళ భాగస్వామ్యం కింద పడితే 1,00,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఇదే 2 కిలోమీటర్ల మీళ్ళ మీద కూడా దాన్ని ఇన్స్టాలేషన్ చేసేటువంటి నిర్మించేటువంటి పరిస్థితులు తీసుకుపోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఇందాక ఒకరు చెప్పినారు తీరు బండ అని చెప్పేసి, సౌడు బిద్దలు ఎట్లేసుకుంటారని చెప్పేసి, వాటిని కూడా అధిగమించే పరిస్థితుల్లోనే ఇంకా మీకు అందరికి కూడా అందజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఏప్రిల్ చివరి లోపల 1700 పైచీలకు కనెక్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతోంది. 30 రోజుల్లోనే, ఖచ్చితంగా 25 రోజుల్లోనే 1750 కనెక్షన్లు ఇచ్చేటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసుకున్నటువంటి పరిస్థితులు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడికి ఆగిపోదు, దీన్ని కొనసాగిస్తారు. ఇంకా ఎవరైనా ఎస్సీ ఎస్టీలు ఉండేటువంటి ఇళ్ళకు కూడా మళ్ళీ 2వ విడత కింద కూడా మళ్ళీ మంజూరు చేస్తారు. తద్వారా ఈ రాష్ట్రాన్ని విద్యుత్ సంస్కరణలో భాగంగా రెన్యూబుల్ ఎనర్జీలో దేశంలోనే ఆదర్శనీయమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి గారి కళ్ళకు సాకారం చేసే దిశగానే ఆ అడుగులు ఉంటాయి. సంస్కరణలో భాగంగానే వినియోగదారులందరూ కూడా లబ్ధి పొందేటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాల వారికి కూడా రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో సోలార్ కానీ విండ్ కానీ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం పూర్తి స్థాయిలో చేసేటువంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి కార్యక్రమాలు చేయడమే కాదు, ఎత్తులు వచ్చినారు. ఎంతమంది బిడ్డలు చదువుకుంటా అంటే అంతమంది బిడ్డలకు డబ్బులు వేసినారా లేదా? మీరు అందరూ ఈ రోజున ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారా లేదా? మరి ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా మహిళల జీవితాల్లో మంచి చేసినటువంటి దాఖలాలు గత ప్రభుత్వాలు ఎప్పుడైనా చేసినారా? ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నాను. కాబట్టి మీకంటూ ఏదైనా మహిళలకు ప్రత్యేకమైన స్థానం కల్పించినా, గౌరవం కల్పించినా, మీకు సామాజిక భద్రత కల్పించినా, లేదంటే ఆర్థిక స్వావలంబనని మీ జీవితాలకు దగ్గర చేసింది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి పార్టీనే తప్పితే వేరే ఇతరత్ర పార్టీ అక్కడ కూడా చేసినటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకసారి గమనిస్తే గడిచిన 5 సంవత్సరాల్లో రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని పెట్టినారు. 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఇప్పుడు మెంటల్ మహారాజు మావిగాన్ అంటున్నాడు. మావిగాన్ అంటే ఏందో ఆయనకి తెలియదు. అంటే ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం అవసరమా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాండ. పదే చెప్తాను నేను. వచ్చే రోజుల్లో స్లైడ్ వేసి మరి ఆయన మాట్లాడిండే మాటలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. ప్రతిపక్షాలు మమ్మల్ని తిడతారు వ్యక్తిగతంగా, మేమేం ఆలోచన చెయ్యం. ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాస్తవాలు వాళ్ళ దగ్గరికి తీసుకుపోతాం. జగన్మోహన్ రెడ్డి విధి విధానాలేంది, ఆయన ఆలోచన విధానాలేంది, రాష్ట్రానికి రాజధాని గురించి ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఏంది, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, కేంద్రం ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం ఏందో ప్రజలకు స్పష్టంగా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గంలో చేపట్టబోతున్నాం అనేది వాస్తవం. మహిళలందరూ వచ్చినారు. మీరందరూ మాకు చేసే మంచి ఒకటే, ఈరోజు మీరందరూ ఇళ్ళ దగ్గర ముగ్గులేసి రాజధానికి మద్దతు తెలపండి. మీ నుంచి ఎక్కువ ఆశించాం.
చేస్తారేమ్మా? ఎప్పుడు ఈరోజు సాయంత్రమే చేయాలా? అందరూ చేతులు ఎత్తండి, ముగ్గులు వేస్తామనే వాళ్ళు. ఆడోళ్ళు మాట ఇస్తే తప్పరు. ఆడోళ్ళు మాట ఇస్తే నిలబడతారు, మగవాళ్ళు అయితే తాగి మర్చిపోతారు, ఆడోళ్ళు మర్చిపోరు. కాబట్టి ఈరోజు సాయంత్రము మీ ఇళ్ళ ముందు ఒక మంచి ముగ్గేసి రాజధానికి మద్దతని, మీకు ఒకవేళ రాయడానికి రాకపోతే మీ బిడ్డలతో అయినా రాయించమని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా కోరుకుంటూ, మా నాయకులు కూడా వచ్చినారు. మీరు కూడా మీ ఇళ్ళల్లో ఆడోళ్ళకి చెప్పండి, మీ పక్కింటోళ్ళకి చెప్పండి, మీకు 10 మందికి చెప్పండి, ముగ్గులు వేయించేసి ఈ రోజున అమరావతికి మద్దతుగా మేమందరం అనే ఒక నినాదంతో ముందుకు పోదామని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ అవకాశం కల్పించినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాంట్రాక్టర్కి కూడా అభినందనలు, శుభాభినందనలు. మీరు ఈ కార్యక్రమం సజావుగా ఎవ్వరు కూడా మళ్ళీ వేలెత్తి చూపించే విధంగా కాకుండా సకాలంలో పూర్తి చేసి నియోజకవర్గ గౌరవాన్ని, ఈ నియోజకవర్గాన్ని మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఇక్కడే మొదలుపెట్టినారు, మొట్టమొదటిసారిగా ఇక్కడే పూర్తి అయింది, అందరికంటే రికార్డు సమయంలో అని చెప్పేసి చేసి పెట్టాలని చెప్పేసి కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరి తరపున కోరుకుంటూ, మరొకసారి ట్రాన్స్కో అధికారులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.